నా బంగారు కొండకి సండే ఔటింగ్ ఇవ్వలేదు. ఇక నా బంగారు తల్లికేమో ఇచ్చారు ఔటింగ్. ఇక ఔటింగ్ ఇచ్చిన తర్వాత ఇగ వాళ్ళ డాడీ ఆగుతాడా, పదా నా బిడ్డని బయటికి తీసుకెళ్దాం అని ఒకటే లొల్లి. ఇక సర్లే అనేసి బయటికైతే అట్లా శిల్పారామం హాస్టల్‌కి దగ్గరే ఉంటది. ఇక సర్లే అనేసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరితో గనక నేను బయటికి పోయిననుకో నన్ను ఆగం చేసేత్తారు. నా కొడుకుంటే నాకు సపోర్టివ్‌గా ఉంటాడు. కాకపోతే వీళ్ళిద్దరితోటి వచ్చిందంటే ఇక నన్ను సంపి పడేత్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి శిల్పారామంలో వ్లాగ్, అంటే శిల్పారామంలో మేము ఏ వస్తువులు చూసాము, అలా ఆ రోజు జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ని కొన్ని మీతో షేర్ చేసుకుంటానండి. ఇక ఇక్కడైతే ఫస్ట్ రాగానే పాపకి కట్టిన ఇట్లా కాలుకి కడతాం కదండి నల్లదారం, అదొకటి తీసుకుందాం అనేసి ఇక్కడికైతే వచ్చేసిన. చూస్తున్నా ఇక్కడ ఏమైనా మంచిగా ఉంటే తీసుకుందాం అనేసి. ఇక ఇక్కడ చూసారా, ఇవి సిల్వర్ చైన్స్ చాలా చాలా బాగున్నాయండి. ఇవి కాస్ట్ వచ్చేసి 600 500 చెప్పిర్రు. అవన్నీ అట్లా చూసిరే కానీ మనం అయితే తీసుకున్నది లేదనుకోండి. మా వారేమో ఒకటే లొల్లి, నువ్వేమో తీసుకుంటేనే అవి చూడు, లేకుంటే చూడకు అనుకుంటా ఒకటే గొడవ. మీ ఇంట్లో కూడా ఇట్లనే చెప్తారా? మనకేమో అన్నీ తిరిగి తిరిగి చూడాలని అనిపిస్తుంది, కాకపోతే మనమేమో కొనలేకపోతాము. ఇవి చూశాను, చాలా బాగున్నాయి. మా పాపను మమ్మీ తీసుకుందామారా అని అంటే, ఎందుకులే మమ్మీ ఇప్పుడు అవసరమా అని అంటుంది. సేమ్ నా బిడ్డ కూడా నాలాగనే అండి, నిజంగా ప్రతిదానికి కూడా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. నేను కూడా అంతే అండి, అవసరం ఉంటే కొంటా, అవసరం లేకపోతే దాన్ని పక్కన పడేస్తాను అన్నమాట. ఇక్కడైతే చూసిన చాలా బాగున్నాయండి, కాకపోతే ఏం తీసుకోలే. ఇక ఈరోజు నా బంగారు కొండకైతే ఔటింగ్ ఇవ్వలేదండి. వానికి 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, పాపకు కూడా 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, కానీ 3 వరకు ఎగ్జామ్ అయిపోయింది. ఆఫ్టర్ 3 ఇంకా మేము బయటికి తీసుకొని వెళ్ళిపోయినాం అన్నమాట. ఇక కాసేపు అలా తిరిగి వస్తే కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది అనేసి పాపనైతే బయటికి తీసుకొచ్చినాం. ఇక వీళ్ళతో వచ్చిందంటే నన్ను ఒక ఆట ఆడుకుంటారండి నిజంగా. ఇక్కడ ఈ బ్యాంగిల్స్ ఉన్నాయా, ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 250కి 4 బ్యాంగిల్స్ అట. మనం బార్గెన్ ఇట్లా చేస్తే 100 రూపీస్కి 150కి ఏమో ఇచ్చేవాళ్ళేమో. ఎందుకులే, మనం కొనాలనుకుంటే అది ఎంత పెట్టైనా కొంటాం, కాకపోతే కొనవద్దు అనుకుంటే కొనలేం కదా. ఇక అవైతే తీసుకోలే, అటు పక్కన పెట్టేసినాం. అన్నీ చూస్తాన్నా. ఇక మా వారేమో కాస్ట్ అడుగుతానో పక్కకు పెడతానో, ఏదైనా తీసుకుంటేనే కాస్ట్ అడుగు లేకుంటే లేదని నాతోటి గొడవ. మీ ఇంట్లో కూడా ఇట్లనే గొడవ పెడతారా? నాకైతే ఇది ఎప్పుడు షాపింగ్కి పోయినా ఇట్లాంటిది ఒకటి అవుతుంది. ఒకసారి అలుగుతా, ఒకసారి మాట్లాడుతూ ఉంటా అన్నమాట. ఇక తర్వాత ఇక్కడ వచ్చేసి ఇవన్నీ మార్బుల్తో చేసిరండి. అసలు ఎంత బాగున్నాయి తెలుసా. అసలు మనం ఫ్లోర్స్ వేసుకుంటాం చూసిరా, ఆ మార్బుల్ మనం కిచెన్లో వేసుకునే బ్లాక్ మార్బుల్స్ తోటి, వైట్ మార్బుల్స్ తోటి భలే ఉన్నాయి. ఇక్కడ తాజ్మహల్ చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఎంతగా అంటే చూస్తూ ఉండాలనిపించింది. చాలా చాలా బాగున్నాయి, కాకపోతే కాస్ట్ కూడా కొంచెం మంచిగానే ఉన్నదండి కాస్ట్. ఇక ఇక్కడ ఎలిఫెంట్స్ వచ్చేసి 2 జతలు వచ్చేసి 1400 అంట, ఒకటి 700 అట్లా చెప్పారు. కాకపోతే చాలా చాలా బాగున్నాయి, నాకైతే భలే నచ్చినాయి అండి. ఇవి తీసుకోబుద్ధి అయింది. ఎప్పుడంటే మనం వరలక్ష్మి వ్రతాలకి ఇట్లా పెట్టుకోవచ్చు కదా, దేవుని రూమ్లో ఉండొచ్చు కదా అనేసి తీసుకుందాం అనుకున్నా. కాకపోతే ఇక అవి కూడా తీసుకోలేదు, జస్ట్ చూస్తానా. ఇదేంటిదో తెలుసా, మనం సిగరెట్ తాగిన తర్వాత యాష్ నిండ్లు వేస్తారు చూసిరా, దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు. అదన్నమాట. అదైతే ఎంత స్టైలిష్గా ఉందో. ఇక అది కూడా చూసి పక్కన పెట్టేసిన. ఇక్కడ చిన్న చిన్న బాక్సులు భలే ఉన్నాయి, జ్యువెలర్స్కి అట్లాంటివి పెట్టుకోవడానికి చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఏదైనా మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే సూపర్ ఉంటాయి, అట్లా ఇవ్వచ్చు. కాకపోతే ఇక అంత బడ్జెట్ లేదనేసి అవైతే పక్కన పెట్టేసి చూస్తూ ఉన్నానన్నమాట. చాలా చాలా బాగున్నాయండి నిజంగా, కలెక్షన్ అయితే నాకైతే బాగా నచ్చినాయి. ఇక్కడ చూసారా చిన్న శివలింగాలు, ఇలా మార్బుల్ శివలింగాలు ఇంట్లో పెట్టుకుంటే ఏం కాదంటారండి, అందుకోసం అనేసి ఇలా శివలింగాలు ఉన్నాయి. ముందు పెట్టుకోవడానికి నంది కూడా ఉన్నదన్నమాట. చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి చిన్న రోల్ మనం అప్పుడప్పుడు వెంటనే ఏదన్నా తాలింపుకు వెల్లుల్లి దంచుకోవడానికో పచ్చిమిర్చి దంచుకోవడానికో అవి చాలా బాగున్నాయి. అవి వచ్చేసి ఒక్కొక్కటి కాస్ట్ వచ్చేసి ఒకటి 650 అలా చెప్పారండి, పెద్దదానికేమో 1250 అలా చెప్పారు. మనం ఏదైనా కొంచెం బేరం ఆడితేనేమో తగ్గిస్తారు కావచ్చు నాకు తెలిసి. కాకపోతే మేము కొనాలనుకుంటే ఇక మేము అక్కడ నుంచి ఇక్కడ తెచ్చేసరికి అవి బ్రేక్ అయిపోతాయి అనేసి ఏం తీసుకోలే, బట్ ఇక చూసిన చాలా చాలా బాగున్నాయండి. అయితే ఇక్కడైతే ఐటమ్స్ అన్నీ కూడా. ఇక ఇవి వచ్చేసి మొత్తం వుడ్ తోటి, అంటే మన చెక్కతో చేసినాయి. ఇంతకుముందు చూసినాయి ఏమో స్టోన్తో చేసినాయి కదా, ఇవి వచ్చేసి మొత్తం చెక్కతో చేసినాయి అన్నమాట. చాలా చాలా బాగున్నాయండి ఇవి కూడా. అన్ని పోపుల డబ్బాలు, ఇవి చిన్నవి, ఇది కూడా అట్లాంటిదే.
ఇక ఇదైతే చాలా చాలా బాగా నచ్చేసినాయి నాకు, అన్నీ కూడా భలే నచ్చినాయి. ఇక మనం గోడలకు అవి హుక్స్ లాంటివి పెట్టేసుకొని కీస్ కానీ అవన్నీ పెట్టుకోవడానికి అదొకటి ట్రే అన్నమాట. అది చాలా బాగుందండి. కాకపోతే ఏం తీసుకోలే, బట్టి అన్నీ చూసుకుంటూ వస్తున్నా అన్నమాట. ఇట్లా మనం మనీ సేవ్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి డేట్స్ రాసుకుంటారట అండి. ఇవన్నీ పెట్టుకొని దానిపైన డేట్స్ రాసి పెట్టుకోవచ్చట. కాకపోతే ఇవన్నీ చూస్తున్నా అండి, నిజంగా భలే ఉందండి కలెక్షన్స్ అన్నీ కూడాను. మంచిగా కొనుక్కోవాలనుకుంటే ఫుల్ కొనుక్కోవచ్చు. కాకపోతే మనకు అంత బడ్జెట్ లేదులేండి, జస్ట్ అలా చూస్తూ వెళ్ళిపోతూ ఉన్నానన్నమాట. ఇక్కడ వచ్చేసి స్పూన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పూన్స్, ఫుడ్ స్పూన్స్. ఇప్పుడు అన్నీ ఎక్కువగా అవే వాడుతున్నారు కదా అని. ఇవన్నీ హోమ్ డెకరే ఐటమ్స్ అన్నమాట. క్లాక్స్ చూసారా ఎంత బాగున్నాయో అసలు నిజంగా. ఇవైతే నాకు ఉండబుద్ది కాక మా వారు అడిగారు తీసుకుందాం అనేసి. అవి 2500 చెప్పారు, 2500 అట్లా చెప్పారన్నమాట. మనం 2500 చెప్పి మళ్ళీ లాస్ట్కి మేము వస్తా అంటే 1500కి ఇస్తాం తీసుకోండి అని అంటున్నాడు. ఇక నేను అడుగుదాం అనుకున్నా 800కి అట్లా అడుగుదామా బావా అని అంటే మా వారు మూసుకొని వచ్చేసాయి, అక్కడ గంత ఘోరంగా అడుగుతావా అని అంటుండు. ఇక నేనైతే సరే అనేసి సైలెంట్గా అక్కడి నుంచి వచ్చేసినాం అన్నమాట. ఇక ఇవాడు వచ్చేసి మనం పూల కుండీలు, ఫ్లవర్ బొకేస్ లాగా పెట్టుకోవడానికి ఇవన్నమాట. చాలా చాలా స్టైలిష్గా ఉన్నాయండి. అసలు నిజంగా చెప్తున్నాను, మన ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి భలే ఉంటాయి అన్నమాట. ఇక ఇక్కడ వచ్చేసి చిన్న మంచం, ఇవన్నీ సైకిల్స్ ఉంటాయి చూసారా, సైకిల్. ఇదేమో పాల క్యాన్లు విత్ సైకిల్ అన్నమాట. చాలా చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ కూడాను. ఫస్ట్గా జస్ట్ ఇలా చూస్తూ వెళ్ళిపోతున్నాను, నేను వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. ఇక్కడ మాత్రం వీడియోస్ తీసుకుంటే ఎవ్వరు ఏమీ అనరండి, ఎంతసేపు అయినా వీడియో తీసుకోవచ్చు. చాలా అసలు ఒక్కరు కూడా అబ్జెక్షన్ చెప్పారన్నమాట. కొంతమంది షాప్స్కి వెళ్తుంటే కొంతమంది వద్దు వీడియోస్ తీయొద్దు అంటూ ఉంటారు కదా ఎక్కడైనా. కాకపోతే ఈ శిల్పారామంలో మాత్రం ఏ వీడియో తీసుకున్నా ఎవరేమీ అనరన్నమాట. ఇవి మ్యూజిక్ సిస్టమ్ లాంటివి అన్నమాట. ఇట్లా అంటే ఒక మంచి మ్యూజిక్ అయితే వస్తుంది. ఇక ఇక్కడ వచ్చేసి పెద్ద అద్దం ఉందండి. మన ఇల్లు ఒక రాజ్మహల్ లాగా ఉంటే ఆ అద్దం అందులో పెట్టుకుంటే భలే ఉంటుంది. ఇక్కడైతే ఫోటో దిగకుండా నన్ను అయితే ఏడిపిస్తున్నారండి. రా మమ్మీ రా ఇక్కడ సెల్ఫీ దిగుదాం అని అన్నారు. సరే అనేసి వెళ్ళి సెల్ఫీ దిగుతా అంటే నా హైట్ కంపేర్ చేసుకుంటా అయ్యా బిడ్డలు ఒకటే నవ్వు. ఇంక నేనేమనలే, సైలెంట్గా వాళ్ళ మొహాలు సీరియస్గా చూసి వచ్చేసిన. నాకు కొడుకు లేకుండా నన్ను ఇట్లా ఏడిపిస్తారు కదా, మీ సంగతి చెప్తే తర్వాత అనుకొని ఇక సైలెంట్గా ఉన్నాను. తర్వాత అండి ఈ పువ్వులు అయితే ఏమన్నా ఉండయా అండి. పోయినసారి మేము వచ్చినప్పుడు ఈ బంతిపూలు లేకుండే, రోజ్ ఫ్లవర్స్ ఉండే కానీ బంతిపూలు ఎక్కువగా లేకుండే. ఈసారి బంతిపూలు ఎక్కువగా పెట్టేశారనమాట. ఈ బంతిపూలు, రోజ్ ఫ్లవర్స్ ఇవన్నీ చూస్తా అంటే ఎంత ఆహ్లాదకరంగా ఉందో, మనసుకు చాలా ప్రశాంతంగా ఉందండి. ఇలాగే చూస్తూ ఉండాలనిపించింది. కాకపోతే ఇవి పువ్వులు తెంపిన, ఆకులు తెంపిన 500 ఫైన్ ఇస్తారట అండి. మా వారు అంటున్నారు ఆ 500 పెడితే బయట బొచ్చడు ఫ్లవర్స్ వస్తాయి సప్పు, అవన్నీ ఏం తెంపకు సైలెంట్గా వచ్చేసేయని ఇక మా వారు నాతో కామెడీ చేస్తున్నారనమాట. జస్ట్ అలా చూస్తూ వెళ్ళిపోయాము. ఇదే అండి ఈరోజు నా బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ కోసం, డివోషనల్ వ్లాగ్స్ కోసం, డైలీ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇక్కడ వచ్చేసి ఝాన్సీ రాణి విగ్రహం అన్నమాట. ఈ విగ్రహం ముందు కూడా ఇలా ఫొటోస్ అయితే కొన్ని తీసుకొని ఇక క్లాస్ మళ్ళీ బయటకు వచ్చేసి పాపను హాస్టల్లో డ్రాప్ చేసి ఇంటికైతే వచ్చేసినాం. ఈ బ్లాగ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.